నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ఓన్లీ 50 డేస్ టైం, లేకపోతే అంతమే. అగ్రరాజ్యాధినేత వార్నింగ్. ఆ దేశానికేనా? రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అగ్రరాజ్యాధినేత శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రష్యాను ఎలాగైనా దారిలోకి తెచ్చుకోవాలని భావించినప్పటికీ వీలు పడలేదు. దీంతో యుద్ధాన్ని ఎలాగైనా ముగించాల్సిందేనంటూ రష్యాకు వార్నింగ్ ఇచ్చారు. ఇందుకోసం 50 రోజుల గడువు ఇవ్వడం గమనార్హం. లేదంటే పెద్ద ఎత్తున సుంకాలతో శిక్షిస్తానని హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వీరిద్దరి మధ్య స్నేహపూర్వక సంబంధాలే ఉండేవి. 2016 అధ్యక్ష ఎన్నికల టైంలో పుతిన్ను ట్రంప్ ప్రశంసల్లో ముంచెత్తారు. అంతేకాదు, ట్రంప్ ఎన్నికల్లో గెలిచినప్పుడు ఆయనకు అభినందనలు తెలిపిన మొదటి దేశాధినేతల్లో పుతిన్ కూడా ఒకరు. ట్రంప్ తరచుగా అతన్ని మేధావి అని పిలిచేవారు. కానీ రష్యా ఉక్రెయిన్తో యుద్ధాన్ని మొదలుపెట్టినప్పటి నుంచి వీరిద్దరి మధ్య కాస్త దూరం పెరిగింది. ఇందుకు కారణాలు లేకపోలేదు. రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్కు ఎన్ని రోజులుగా ఆయుధాలు సరఫరా చేస్తూ వచ్చింది అమెరికా. ఈ క్రమంలోనే ట్రంప్ మాట వినేందుకు రెడీగా లేరు రష్యా అధినేత. కాల్పుల విరమణకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని చెప్తున్నారు. ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులపై ట్రంప్ మరోసారి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పుతిన్ మొండి వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా పుతిన్లో చాలా మార్పు వచ్చిందన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్ని విన్నట్లుగానే కనిపిస్తారు. చాలా బాగా మాట్లాడతారు. కానీ రాత్రిపూట బాంబులు వేసి బీభత్సం సృష్టిస్తారని మండిపడ్డారు. అయితే పుతిన్ వ్యవహరిస్తున్న ఈ తీరు తనకు ఏమాత్రం నచ్చడం లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రష్యాకు వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. కాల్పుల విరమణకు కేవలం 50 రోజుల టైం ఇచ్చారు. ఈలోపు సీజ్ ఫైర్ కు ఒప్పుకోవాలన్నారు. లేకపోతే పెద్ద ఎత్తున సుంకాలతో శిక్షిస్తానని హెచ్చరించారు. అయితే రష్యాపై సుంకాలను ఏ విధంగా అమలు చేస్తారనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. ఇక ఓవల్ ఆఫీస్ లో నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుటేతో ట్రంప్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగానే ఈ ప్రకటన చేశారు. పైగా తాను ఈ మధ్య చాలా సార్లు వాణిజ్య అస్త్రాన్ని ప్రయోగించినట్లు చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఆ అస్త్రం బాగా పనిచేస్తుండడం గమనార్హం. అలాగే ఈ యుద్ధంలో ఉక్రెయిన్ కు సహాయంగా ఉంటామని మరోసారి హామీ ఇచ్చారు ట్రంప్. అత్యాధునిక ఆయుధాలను నాటోకు అందజేస్తామని చెప్పారు. నాటో ఉక్రెయిన్ తో సమన్వయం చేసుకుంటుందన్నారు. నాటోకు పంపే ఆయుధాలలో పేట్రియట్ క్షిపణి వ్యవస్థలు, బ్యాటరీలు ఉంటాయని తెలిపారు. ఓవైపు ఉక్రెయిన్ కు ఆయుధాలు అందిస్తూనే మరోవైపు రష్యాను యుద్ధం ఆపాలంటూ హెచ్చరించారు ట్రంప్. 50 రోజుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పుకోవాలన్నారు. లేని పక్షంలో టారిఫ్ విధిస్తామన్నారు. అయితే ట్రంప్ రష్యాపై 100% సుంకాలను విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే రష్యా ప్రస్తుతం యావత్ ప్రపంచంలోనే అత్యధిక ఆంక్షలు విధించబడిన దేశం. ఉక్రెయిన్ పై దాడి చేస్తున్నప్పటి నుంచి అనేక దేశాలు, సంస్థలు రష్యాపై ఆర్థిక ఇతర ఆంక్షలు విధించాయి. అందుకే ఆంక్షల జాబితాలో రష్యా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సో ఇప్పుడు ట్రంప్ కొత్త ఆంక్షలు, సుంకాలు విధించిన రష్యాపై అంతగా ప్రభావాన్ని చూపకపోవచ్చు. మరి ట్రంప్ వార్నింగ్ ను రష్యా ఏ విధంగా తీసుకుంటుంది? 50 రోజుల్లోపు యుద్ధాన్ని ఆపుతుందా? కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పుకుంటుందా? లేక ఎప్పటిలాగానే ట్రంప్ మాటలను పెడిచెవిన పెడుతుందా అన్నది తెలియాల్సి ఉంది.